జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,200 కోట్ల రూపాయల చేంజ్ అనుకుంటా మద్యం బాండ్ల ద్వారా సమకూర్చుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో పెట్టిన హెడ్డింగులు వాళ్ళ బ్రేకింగ్లు ఏందనుకున్నారు? మందు బాంబులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటున్న జగన్, అప్పుల్లో కొత్త వరవడి, అప్పుల్లో కొత్త సృష్టి, కిక్కు మీద జగన్ అప్పులు, మద్యం మద్యం కిక్కు నుండి అప్పుల కిక్కు, రకరకాలుగా మందుబాబుల్ని తాకట్టు పెడుతున్నారు. భవిష్యత్తులో మందుబాబులతో ఎక్కువ తాగిస్తాను అని చెప్పి మాటిచ్చి జగన్ అప్పు తెచ్చుకుంటున్నాడు. రకరకాల క్రియేటివిటీ ప్రదర్శించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాదాపు 6,000 కోట్ల రూపాయలు, ఎంత 5,750 కోట్లు బెవరేజెస్ బాండ్లను తాకట్టు పెట్టి తెచ్చుకుంటున్నారు. అప్పుడు 1,200-1,300కే అంత అన్నారు, ఇప్పుడేమో ఏకంగా 5,750 కోట్లట. మరి ఇప్పుడేం రాస్తారు? అదే విషయాన్ని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మీడియా సమావేశం పెట్టి మరికొన్ని కీలక విషయాలు కూడా చెప్పారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబు సర్కార్ అప్పులు తెస్తుంది, కానీ జీవో మాత్రం ఇవ్వడం లేదట. క్యాబినెట్ ఆమోదం లేకుండా, జీవో ఇవ్వకుండా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారట. ఇంట్రెస్టింగ్. క్యాబినెట్ ఆమోదము లేదట, జీవోలు కూడా ఇవ్వడం లేదంటున్నారు ఆయన. బెవరేజ్ల బాండ్లను 5,750 కోట్లకు మార్కెట్లో పెట్టారు. ఇదే బాండ్లను మా ప్రభుత్వ హయాంలో సంక్షేమం కోసం ఖర్చు పెడితే నానా రాద్ధాంతం చేసి పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు పెట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బేవరేజ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. బేవరేజ్లు చెల్లించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బెవరేజ్లకు వచ్చే ఆదాయంలో డైరెక్ట్గా అప్పిచ్చిన వాళ్ళు వసూలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇంత చేస్తున్న కూటమి ప్రభుత్వం మా హయాంలో మాత్రం గగ్గోలు పెట్టారు. కూటమి పత్రికలు, టీవీ ఛానళ్ళు ప్రజలను పూర్తిగా తప్పుదోర పట్టించారు. క్యాబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. బాండ్లు తాకట్టు పెట్టి 5,750 కోట్లు అప్పు చేశారు, 9% వడ్డీతో. స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారట. మా ప్రభుత్వంలో బాండ్లు ఇష్యూ చేస్తే అప్పు కిక్కు అనే హెడ్డింగ్లు పెట్టారు. ఇప్పుడేమో మౌనంగా ఉన్నారు. మేం చేస్తేమో అప్పులట, వీళ్ళు చేస్తేమో సంపద సృష్టి అట. వీళ్ళు ఒక పత్రికలు, ఇవి ఒక టీవీ ఛానళ్ళు, మీడియా అని చెప్పుకోవడానికి. వీళ్ళని మీడియా అనాలన్నా కానీ మాకే సిగ్గు అవుతుంది అన్నది వీళ్ళ పాయింట్. వాళ్ళని ఎవరు అంటారు మీడియా అని? అనే వాళ్ళకి సిగ్గు ఉండాలి మామూలుగా. పిచ్చి పిచ్చి కథనాలు ఎవరు రాసినా వాళ్ళ ప్రయోజనాల కోసం పూర్తిగా అక్షరాలను అమ్ముకుంటూ ఉంటే అటువంటి వాళ్ళను మీడియా అంటే, ఆ మీడియా కనుకొనే ఆ చరిత్ర, మీడియాకు ఉండేటువంటి ఆ విలువ, దాన్ని దిగజార్చకూడదు ఎవరైనా కూడా. ఇట్లాంటి యాడున్నాయి మీడియాలో, యాడున్నాయి పత్రికలు, టీవీ ఛానళ్ళు? వ్యాపారం అమ్ముకుంటున్నారు. పిఆర్ కన్సల్టింగ్ ఆఫీసులు అండి బాబు, మీడియా అనకండి వాటిని.